హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భానువాలి వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీ అండ్ యూనిక్ స్టైల్లో సాంబార్ రెసిపీ చేయబోతున్నాను. దానికోసం కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం, వచ్చేయండి. కందిపప్పు, చింతపండు రసం, కళ్ళుప్పు, రాక్ సాల్ట్, పసుపు, కారం, టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, దోసకాయ, దొండకాయ, క్యారెట్, బెండకాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇవి వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయింది, దీన్ని మెత్తగా మెదుపుకుందాం. మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ రెడీ చేసుకోవడానికి పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ముక్కలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఇది దొండకాయ, క్యారెట్, బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ తీసుకురాక ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అంతా కలబెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని చింతపండు పులుసు పోసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత కలబెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ పోసుకుందాం. చింతపండు పులుసు వాటర్ పోసుకున్నాం కదా, అవి ఆ ఎసరు ఇట్లా తెరిలిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పు పేస్ట్ వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్లు కారం, కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలు మగ్గేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి మూత పెట్టుకొని. సాంబార్ ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి ఈ మాత్రం బెల్లం పడుతుంది, బెల్లం వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాం. పోపు మిర్చి, పోపు దినుసులు, ఇంగువ, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. సాంబార్ రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.